హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హేమంత్ వన్ హెచ్పి. ఈ రోజు వీడియో ఏంటంటే మీకు షార్ట్ వీడియో చూస్తేనే అర్థం అయిపోయింది నా thumbnail-లో. ఒక రాత్రి మొత్తం నాకు ఈ జర్నీలో ఎదురైన సమస్యలు, కష్టాలని మీకు ఈ వీడియో రూపంలో చూపిస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫుల్ వీడియో చూడండి లాస్ట్ వరకు. ఇక ఇక్కడ చూపిస్తాను వచ్చి కోడి పిల్లలు ప్యాకింగ్ చేసి భలే పంపిస్తున్నారు. మనం ఇప్పుడు తిరుపతి రైల్వే స్టేషన్ పార్సల్ ఆఫీస్ లో ఉన్నాము. ఈ ఎండకి వేడికి ఒకటి వల్ల కాలేక తల బయట పడే చచ్చిపోయిన కోడి పిల్లలాగా అయిపోయి టచ్ చేసి చూస్తే బతికే ఉన్నాయి. నేను చచ్చిపోయాయి అనుకున్నా. మనం తిరుపతి రైల్వే స్టేషన్ కి ఎందుకు వచ్చామంటే నా బండి పార్సల్ వేసి ట్రైన్ ఎక్కి వెళ్దాం అనేసి ఫిక్స్ అయినా. ఇక్కడికి వస్తే నా బండి పార్సల్ వేయలేదు. 5 గంటల లోపలే రావాలంట పార్సల్ చేయాలంటే. తిరుపతి రైల్వే స్టేషన్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి అడుక్కుంటే కూడా వినలేదు. 5 లోపలే రావాలా, నేను ఉండేది ఒకటే, నేను రాసుకోవాలా, నేనే చూసుకోవాలా అన్ని, నాకు కొంచెం పార్సల్ ఎక్కువగా ఉన్నాయి, ఇప్పుడు కాదు రేణుగుంటకి వెళ్ళు చేస్తారని చెప్పాడు. అక్కడ కూడా వేస్తారో వేరు అనే డౌట్ తో కూడా నా ఫ్రెండ్ తిరుపతిలో ఉంటే వాడిని తడుక్కొని వచ్చాను. మరుసటి రోజు మార్నింగ్ బండి అంపిరా, ఒకవేళ అంపిస్తే ఇప్పుడే తీసుకొని వెళ్ళిపోతాను అనేసి తోడు తీసుకొని వెళ్ళాను. అక్కడ ఎలాగోలా రిక్వెస్ట్ చేసి అక్కడ కూడా చేయనన్నారు. కొద్దిగా రిక్వెస్ట్ చేస్తే పార్సల్ చేసి నేను ఎక్కాలనుకున్న ట్రైన్ పేరు చెప్పాను. ట్రైన్ రావడానికి ఇంకా అరగంట ఉండగానే ఎలాగోలా పార్సల్ చేసి అన్న తొందరగా పార్సల్ చేసి బండిని ఇలా ప్యాక్ చేసేసాడు. ఇక మనం వెళ్లాల్సిన ట్రైన్ నెంబర్ వచ్చి 17651. ఇది వచ్చి ఎక్కడో తమిళనాడులో ఉన్న చెంగల్పట్టు నుంచి కాచిగూడకి వెళ్తుంది హైదరాబాద్ దగ్గరికి. మనం ఇప్పుడు హైదరాబాద్ కే వెళ్ళబోతున్నాం. నేను నా బండి ఎలా పార్సల్ చేశారో చూడండి నా బండిని. ఇక నా బండి పార్సల్ చేయడానికి అయిన ఖర్చు ఎంతంటే రైల్వే పార్సల్ ఆఫీస్ వాళ్ళు వచ్చి 982 రూపాయలు తీసుకున్నారు రేణుగుంట నుంచి కాచిగూడకి. ఇక ఆ పార్సల్ ని చేసిన దానికి ఆ అన్నకి లేబర్ ఈ గోతాలు అవన్నీ కట్టి బండిలో పెట్రోల్ బయటకు తీసి ప్యాక్ చేసిన దానికి 400 తీసుకున్నాడు ఆ అన్న. ఇదేమో ఇంకా నా బ్యాగ్, నేను నా బట్టలు అవన్నీ లగేజ్ తీసుకున్నా. ఇక మనం వెళ్ళడానికి ఒక జనరల్ టికెట్ కావాలి కాబట్టి అది ఒక 215 రూపాయలు అయింది. ఇక్కడ నుంచి నేను స్టార్ట్ అవడానికి నాకైన ఖర్చు మొత్తం 3 రూపాయలు తక్కువ 1600 రూపాయలు అయ్యింది. ఇక నా ఫ్రెండ్ నేను పిలవంగానే ఆఫీస్ నుంచి అలానే వచ్చేసాడు. పాపం రూమ్ కూడా వెళ్ళలేదు. నువ్వు వెళ్ళు మచ్చా, నేను వెళ్తానులే అని చెప్పాను. అయినా కూడా పర్వాలేదు, ట్రైన్ వచ్చేంత వరకు ఉండి వెళ్తానన్నాడు. ఇలాంటి ఫ్రెండ్ ఒకడు ఉంటే చాలు లైఫ్ లో. మనం ఉండే స్టేషన్ కోడ్ వచ్చి RU అంటే రేణుగుంట జంక్షన్. ఇది ఇప్పుడు మనం వెయిట్ చేస్తూ ఉండగానే మన ట్రైన్ కూడా వచ్చేసింది. ఇదే మనం ఎక్కబోయే ట్రైన్. ఇదంతా రిజర్వేషన్ బోగీలు. మన జనరల్ బోగి ఏమో లాస్ట్ లో ఉంటుంది. ఖాళీగా ఉందో ఫుల్ గా ఉందో అర్థం కాలేదు. నైట్ మొత్తం జాగారం, దోలు తీరిపోబోతుంది అనుకుంటున్నా. చాలా మందికి తెలియదు అనేసి చెప్తూ ఉన్నాను. మనం తప్పుగా అనుకోవద్దండి, నీకే భలే తెలుసురా అనేసి. ప్రతి ట్రైన్ కి ఫస్ట్ లో ఒక జనరల్, లాస్ట్ లో ఒక జనరల్ లేదా 2 జనరల్ అన్నా ఉంటాయి. స్టేషన్ లో తీసుకున్న జనరల్ టికెట్ తీసుకొని ఆ జనరల్ బోగిల్లో మాత్రమే ఎక్కాలా. ఇంకా దేంట్లో ఎక్కిన టీసీ వచ్చి ఫైన్ వేస్తారు. ఏ నూరు ఫుల్ డిచ్చా పాపం డ్రింక్ వేసుకొని స్లీప్ అయ్యాడు. పోలీసు వాళ్ళు వస్తే 4 వాన్స్తారు లాఠీతో. ఫైనల్ గా ఎక్కడో ఉన్న చెంగల్పట్టు నుంచి తమిళనాడు స్టేట్ లో నుంచి వచ్చిన మన ట్రైన్ ని సీట్లు దొరకతాయో దొరకవో చూడాలి. పోయి రండి వెళ్దాం లోపలికి, ఏం మ్యాటర్ అనేసి తెలుస్తుంది. కొద్దిసేపు జనరల్ బోగి మొత్తం తిరిగాను. నా ఫ్రెండ్ కొన్ని నీతి వాక్యాలు చెప్పాడు. అవేంటో మీరు ఫోన్ దిగంగానే నైట్ లో మధ్యలో ఫోన్ చేస్తాను. తినేసి వెళ్ళు. సరే మచ్చ, తీసుకొనినా. సరే మచ్చా, బాయ్ రా. ఓకే, జాగ్రత్త, బాధపడద్దు. బాగా ఉంది కదా. ఫోన్ చేస్తాను బా. సరే మచ్చా. ఏం విశేషాలా? ఊరిని వదిలేసి పడుతున్నావు. ఏం చేయాలి మచ్చా, బతకాలంటే ఏదో ఒకటి చేయాలి కదా. ఏదో బాధ పెట్టుకొని పోతున్నారు మచ్చా. ఏం బాధ మచ్చా? సర్లే, ఏం బాధపడదు కానీ మొత్తం బాగా మంచిగా చూసుకొని వచ్చేయమంటావా? చేసుకుని రా. సరేలే. మా వాడు చెప్పడం కంప్లీట్ అవుతానే ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. మా వాడు బాయ్ చెప్తూ ఉన్నాడు చూడండి. మా వాడిని వదిలేసి వెళ్తా ఉంటే బాధగా ఉంది. బండికి పార్సల్ ఆఫీస్ లో అమౌంట్ కట్టింది ఈడే, ట్రైన్ టికెట్ తీసుకొచ్చి ఇచ్చింది కూడా ఈడే. నాదే డబ్బులు లేవని తెలుసు మా వాడికి. ఎలాగోలా నా ప్రయాణాన్ని స్టార్ట్ చేయాలా అని వాడికి చెప్పానంతే. నువ్వు రారా బయలుదేరిపోదు, పోవాలా అనిపిస్తే అనేసి పంపించాడు. నేను స్టార్ట్ అయ్యి వెళ్లిపోయే విషయాన్ని ఊర్లో వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పలేదు. సడన్ గా అనుకోకుండా బయలుదేరి వచ్చేసాను. బండి వేయలేదు అనేసి టెన్షన్ లో ఇంతసేపు ఎవరితో మాట్లాడలేదు. అట్లనేసి కనీసం ఇంట్లో వాళ్ళకన్నా ఫోన్ చేసి చెప్దాం అనేసి నేను మా అమ్మకు ఫోన్ చేశాను. ఏడ ఊరు తిరుగుతున్నా, వచ్చేటప్పుడు ఎర్రగడ్డలు టమోటాలు కొనుక్కోరా అనేసి చెప్పింది మా అమ్మ. ఎక్కడున్నాడు మా నీ కొడుకు, ఊరోలేసి వెళ్ళిపోతున్నాడు అనేసి చెప్పాను. వెళ్ళేటప్పుడు ఒక మాట అన్నా చెప్పాలి కదా అనేసి అమ్మదే 4 తిట్లు. నీకు నువ్వే పెద్దోడైపోయావు, ఏదన్నా చేసేటప్పుడు చెప్పి చేయాలని తెలుదా అనేసి తిట్టకుండా తిట్టింది. ఎందుకు వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అనేసి కూడా అడిగింది. మా అమ్మ ఫోన్ చేస్తానే చెప్పిన మాట వినేసి నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. అలా అడిగింది టమోటాలు ఎర్రగడ్డలు కొనుక్కోరమనేసి. ఇంటిని ఊర్లో ఫ్రెండ్స్ ని వదిలేసిపోతా ఉంటే మా అమ్మతో మాట్లాడే కొందుకు చాలా బాధ అనిపించింది. తిరిగి వెళ్ళిపోదాం కూడా అనిపించింది. మళ్ళీ ఎందుకులే కొన్ని రోజులు అలా వెళ్ళేసి వద్దాము అనేసి స్టార్ట్ అయ్యాను. రేణుగుంట నుంచి బాయ్ చెప్పేసి కోడూరు, రాజంపేట దాటుకొని కడపకు వచ్చేసాం 10:30కంతా. బండి పార్సల్ ఆఫీస్ లో పార్సల్ ఇచ్చేటప్పటి నుంచి నాకు ఆకలిగానే ఉంది. మధ్యాహ్నం కొద్దిగా తక్కువే తిన్నాను, ఏ మాత్రం కాలేదు ఆకలికి. సరే అనేసి కడపలో అన్న ఏమన్నా తీసుకుందాం అనేసి ఇక్కడికి వచ్చి రాని హిందీలో ఏమేమి ఉన్నాయి అనేసి అడిగాను. వాడేవో ఒక 4 ఐటమ్లు చెప్పాడు. టమోటా రైస్ అచ్చా అంటే బహుత్ అచ్చా అనేసి అన్నాడు. 80 రూపాయలు ఇచ్చేసి టమోటా రైస్ తీసుకున్నాను. ఎందుకురా తీసుకున్నా అనిపించింది టమోటా రైస్ ని. ఆకలేమో వాన్ చేస్తా ఉంది.
ఉంది ఒక పక్క. ఈ టమోటా రైస్ ఏమంటే ఉడకనే లేదు, బియ్యం గానే ఉంది. ఇక్కడ మనం కూర్చోండే సింగిల్ సీట్ లో ఈ జనరల్ లో ఈ ఫుడ్ తినడం చాలా కష్టం అనేసి బయట వచ్చేసాను. ట్రైన్ లో కొంచెం పార్సల్ వేస్తున్నారు కాబట్టి స్టార్ట్ అవడానికి కొంచెం టైం పడుతుంది. బయట వచ్చి ప్లాట్ఫామ్ మీద కూర్చొని టేబుల్ మీద తినేసాను. సగం తిన్నాను, నా వల్ల కాలేదు ఏమాత్రం. గొంతు నొప్పి, కడుపు నొప్పి వచ్చేస్తుంది. ఆ ఉడకని అన్నం తింటా ఉంటే సగం ఎత్తాడు పారేసి వచ్చి పడుకునేసాను. రాత్రి మొత్తం ఆ సింగిల్ సీట్ లో కూర్చొని నడువు నొప్పి వచ్చేసింది. నా వల్ల ఏమాత్రం కాలేదు. కూర్చొని తూగుతూ మార్నింగ్ దాకా అలానే కూర్చొని వచ్చాను. నా వల్ల మైండ్ పని చేయలేదు ఆ జనరల్ లో ఇంత కష్టం అనేసి. వెల్కమ్ టు తెలంగాణ అండ్ హైదరాబాద్. మనం హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ లో ఎంటర్ అయిపోయాము. ఈ పాటికి మన బండి మనం దిగాల్సిన డెస్టినేషన్ లో ఉండాలా. 40 minutes లేట్ బండి మంది. రాత్రి మొత్తం నిద్ర లేకుండా జనరల్ లో స్టేషన్ కి వాళ్ళు వీళ్ళు ఎక్కుతూ దిగుతూ ఉంటే వాళ్ళ కష్టాలను వింటూ తూగుతూ అలానే గడుపుతూ ఇలా వచ్చేసాను. మార్నింగ్ అయిపోయింది. మన బండి జాచర్లు దాటుకొని షాద్ నగర్ దాటుకొని ఇంకా డైరెక్ట్ గా కాచిగూడకి స్టాపింగ్. మధ్యలో ఏడన్నా ఆపుతాడేమో తెలియదు, ఏదన్నా క్రాసింగ్ ఉంటే. నాకు తెలిసి 90% ఆపడు. ఎందుకంటే ఇప్పటికే బండి 40-50 minutes లేటు. మనం చూడండి నిద్ర లేకుండా మూతి ఎలా అయిపోయిందో. ఏ మాత్రం కాలేదు నా వల్ల. ఇప్పుడు కూడా నిద్ర ఫుల్ గా వస్తా ఉంది. ఎక్కిన జనాలు మధ్యలో కర్నూలు అలాంటి పెద్ద పెద్ద ఊర్లలో దిగేస్తారు. ఎక్కడన్నా ఖాళీ అవుతుంది పోయి పడుకుందాం అనుకున్నా. ఎవరు ఏ మాత్రం తగ్గలేదు. అందరూ ముందుగానే ప్లాన్ చేసి పైన ఎక్కి పడుకునేసినారు. నేను తప్పు చేసిన పైన ఖాళీ అవుతానే పడుకునేనంటే ఇన్ని సమస్యలు ఉండవు. హైదరాబాద్ దగ్గరికి వెళ్ళంగానే ఏంది ఇన్ని కంటైనర్లు కనిపిస్తున్నాయి, మంచి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ జరిగేట్టుగా ఉంది ఈ నుంచి హైదరాబాద్ మొత్తానికి అనేసి అనుకుంటున్నాను నేను. మనం కొత్తగా చూస్తున్నాం కాబట్టి నాకు కొత్తగా అనిపించచ్చు, మీకు సింపుల్ గా అనిపించచ్చు. నాకు కనిపించినవి, నాకు కొత్తగా అనిపించినవి ఈ వీడియోలో మీకు చూపిస్తాను. కొద్దిగా పెట్టుకోకుండా సపోర్ట్ చేయండి. ఇక్కడ చూడండి పొద్దున్నే ఆ ట్రైన్ నీడ అక్కడ పడతా ఉంటే ఎంత బాగుందో చూడడానికి. మన ట్రైన్ ఇప్పటికే తమిళనాడు, ఆంధ్ర 2 స్టేట్లు విజయవంతంగా దాటి తెలంగాణ 3వ స్టేట్ లో ఎంటర్ అయిపోయింది. ఆ పొద్దున్నే ఆ ట్రైన్ జర్నీ ఎంత బాగుందో చూడడానికి వ్యూ. ఇదేదో శివరాంపల్లి అంట. చిన్న లోకల్ రైల్వే స్టేషన్లుగా ఉన్నాయి ఇవన్నీ. ఇక్కడ మాత్రం బండి ఆపలేదు. డైరెక్ట్ గా ఇంకా మనం వెళ్లాల్సిన డెస్టినేషన్ లోనే ఆపేట్టుగా ఉంది. పొద్దున ఈ ట్రైన్ జర్నీ చేస్తా ఉంటే భలే ఉంది ఆ ఫీల్, ఎంజాయ్ చేయడానికి. మన ట్రైన్ చూడండి ఎంత పొడుగుందో. మనం లాస్ట్ జనరల్ బోగిలో ఉన్నాము. మన ట్రైన్ ఫుల్ కట్టే వెళ్తూ ఉంది. హైదరాబాద్ సిటీలోకి ఎంటర్ అవుతా ఉంది. ఎలాగోలా విజయవంతంగా హైదరాబాద్ కు వచ్చేసాము. ఈ హైదరాబాద్ లో ఏం చేయాలో అర్థం కాలేదు. రోసానికి పంతానికి పోయేసి వాళ్ళేదో అన్నారు, వీళ్ళేదో అన్నారు, వచ్చేదో ఉద్ధరించేద్దాం అనేసి బయలుదేరి వచ్చేసాను. ఏమో మా ఫ్రెండ్స్ నమ్ముకొని వెళ్తూ ఉన్నాను. మా ఫ్రెండ్ ఏం చేస్తారు ఏం కథ అనేది మీకు ముందు వీడియోలో అప్డేట్ ఇస్తూ ఉంటాను. మీరు మాత్రం వ్యవసాయం వీడియోలకి ఎంత సపోర్ట్ చేస్తారో ఆ సపోర్ట్ అలానే ఇస్తారనేసి నమ్మకంతో మళ్ళీ నేను ముందడిగేసి హైదరాబాద్ కు వచ్చాను. నా దగ్గర రూపాయి లేకపోయినా ఏదో చేద్దాం అనేసి. మనకేమంటే ఇంకా మొహమాటం, సిగ్గు, భయం ఇవి పోలేదు. ఇప్పుడు కూడా ఈ వీడియోకి మొత్తానికి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కూర్చొని. చాలా మంది ట్రావెల్ చేసే యూట్యూబర్లను చూశాను. ఎంతో బాగా సింపుల్ గా ఫ్రెండ్లీగా భలే మాట్లాడతారు వీడియో ముందు. నేను ఇప్పుడు అలా మాట్లాడుతాను నాకే తెలటం లేదు. మాట్లాడుకుంటూ ఉండగానే హైదరాబాద్ కు వచ్చేసాము. అక్కడ కనపడిస్తున్నది వచ్చి మలక్పేట్ మెట్రో స్టేషన్. ఈ ట్రైన్ లో వెళ్లే వాళ్ళు చెప్పారు నాకు. నెక్స్ట్ ఇంక రాబోయేదే కాచిగూడ అంట మనం దిగబోయే స్టేషన్. అక్కడ దూరంగా కనిపిస్తున్నది వచ్చి హైదరాబాద్ మొత్తానికి పెద్ద బస్ స్టాండ్ అంట. MGB బస్ స్టాండ్ అంట దాని పేరు. ఇక్కడ చూడండి ఎంత చిన్న స్పేస్ లో ఎంత బాగా ఇల్లు కట్టాడో. చూడడానికి భలే ఉంది. చిన్న ఇల్లు అయినా ముచ్చటగా భలే కట్టుకున్నాడు. చిన్న టవర్ లాగా చూసేదానికి భలే ఉంది ముచ్చటగా. మనం దిగబోయే రైల్వే స్టేషన్ కూడా వచ్చేసింది. ఈ ట్రైన్ కి ఇదే లాస్ట్ స్టాప్, లాస్ట్ స్టేషన్. ఈ స్టేషన్ పేరు వచ్చి కాచిగూడ. హైదరాబాద్ లో ఒక 3 పెద్ద స్టేషన్లు ఉన్నాయి. రీసెంట్ గా ఒకటి కొత్తది జాయిన్ అయింది. 4 పెద్ద స్టేషన్లు మర్చిపోయా, సారీ. నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను. లింగంపల్లి, సికింద్రాబాద్, చర్లపల్లి, కాచిగూడ ఈ 4 పెద్ద స్టేషన్లు ఈ హైదరాబాద్ లో. మన ట్రైన్ చూడండి ఒక్కో ట్రాక్ మారుతూ దాని ప్లాట్ఫామ్ లోకి వెళ్తూ ఉంది. మన ట్రైన్ వచ్చి కాచిగూడలో 4వ ప్లాట్ఫామ్ లో పోయి ఆగుతూ ఉంది ఇప్పుడు. వెల్కమ్ టు కాచిగూడ. ఒక 40-50 minutes లేట్ గా వచ్చింది మన బండి. ఈ పాటికి నేను మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ దగ్గర కూడా వెళ్ళిపోయి ఉంటాను. అంత లేట్ అయింది బండి. మనం స్టేషన్ లోకి ఎంటర్ అవగానే ఇదేదో ట్రైన్ రెడీగా ఉంది వెళ్ళడానికి. ఇది ఏం ట్రైన్ ఏం కథ అనేది కొద్దిగా ముందుకెళ్ళి చూసి చెప్తాను ఉండండి మీకు. ఇక్కడ వెళ్తా ఉండే అన్నూరు 4వ ప్లాట్ఫామ్ లో దిగడం ఇష్టం లేదేమో. డైరెక్ట్ గా 3వ ప్లాట్ఫామ్ కి వెళ్ళిపోదాం అనేసి ప్లాట్ఫామ్ రాకముందే దూకేసి పరిగెత్తి వెళ్తూ ఉన్నాడు. ఈ ఇంజిన్ చూడండి అంత కొద్దుంది. దగ్గర 10-15 పెట్లను లాక్కొని వెళ్తుంది. ఒక రాత్రి అంతా జర్నీ చేస్తుంది. ఈ ట్రైన్ ఆగుతానే ఈ ట్రైన్ స్టార్ట్ అయ్యేట్టుగా ఉంది. సిగ్నల్ కూడా వేసాడు. హార్న్ ఎంత సోప్ వేసున్నాడు. నేను మ్యూట్ చేయను, దాని వల్ల మీకు వినపడలేదు. ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుందంటే నాగర్కోయిల్, కర్నూలు అనేసి రాసి పెట్టింది దీనిపైన. ఉండండి మీకు కూడా చూపిస్తాను ముందరికి వెళ్తానే. అక్కడ ముందర బోర్డు లో కనిపిస్తాను చూడండి. మనకేమో హిందీ రాదు. కాచిగూడ నాగర్ సోయిల్ కర్నూలు సిటీ అని రాసి పెట్టింది. నేను నాగర్కోయిల్ అని చెప్పేసాను తెలియకుండా. మనం సవ్యంగా కరెక్ట్ గా రెడీ అయ్యి వచ్చి తిరుపతిలో గాని పార్సల్ వేసుకొని బండి వచ్చునింటే ఈ ట్రైన్ కి వచ్చుంటాం. వెంకటాద్రి, చిత్తూరు నుంచి స్టార్ట్ అవుతుంది ఇది. ఈ ట్రైన్ చూడండి అప్పుడే వచ్చేసి క్లీన్ చేసి డోర్లన్నీ క్లోజ్ చేసి రిటర్న్ వెళ్తూ ఉంది. ఎక్కడో చోట తీసుకొని వెళ్ళి పెట్టేసి మళ్ళీ ఈవినింగ్ కాదు నైట్ 8:05 కి స్టార్ట్ అవుతుంది. 8 నుంచి మళ్ళీ చిత్తూరులో మార్నింగ్ 8:39 కల్లా చేర్చేస్తుంది. ఒక నైట్ అంతా జర్నీ చేస్తుంది. ఇది కూడా మన చిత్తూరు
నుంచి స్టార్ట్ అవుతుంది ఇది వెంకటాద్రి ఎక్స్ప్రెస్. మన లైఫ్ లో ఏది అంత కరెక్ట్ గా జరగదో, ఎలాగైతే ఏమి 1 గంట లేట్ అయింది అంతే కదా. ఇంకా కాచిగూడ ఎంట్రన్స్ అక్కడ కనపడిస్తాను చూడండి వైట్ గా, అదే మనం ముందరికి వెళ్ళము. ప్లాట్ఫామ్ నుంచి స్ట్రైట్ గా డెడ్ ఎండ్కి నడుచుకొని వెళ్తూ ఉన్నాను. ఎందుకంటే మన బండి నాతో కూడా వచ్చింది కాబట్టి పార్సల్ ఆఫీస్ కాడికి పోయి బండి తీసుకోవాలా. ఇంకా ముందరికి వెళ్ళి మళ్ళీ బయట వెళ్ళి అక్కడికి వెళ్ళాలంటే లాంగ్ ఎక్కువ. నా దగ్గర 2 బ్యాగులు ఉన్నాయి కాబట్టి మోయలేను. ఇదే మన కాచిగూడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ డెడ్ ఎండ్కి వచ్చేసాము. ఏం పీకాలో ఏం ఉద్ధరించాలో తెలియకుండా 2 బ్యాగులు గుడ్లు వేసుకొచ్చుకున్నాను. అందరూ ఏదైనా ఉద్ధరించిన తర్వాత ఇంటికి వచ్చి చెప్పేసి మళ్ళీ బట్టలన్నీ తీసుకొని వెళ్తారు. మనం ఏమి ఉద్ధరించుకున్నా 2 బ్యాగులు వేసుకొచ్చేసాము. మన బండి పార్సల్ చేసినట్టు రేణుగుంట జంక్షన్ లో ఈ పేపర్ ఇచ్చారు మనకి. ఈ పేపర్ ని తీసుకొచ్చి ఈ పార్సల్ ఆఫీస్ లో ఇచ్చామంటే వాళ్ళు ఇంకో స్లిప్ ప్రింట్ చేసి తీసుకున్నట్టు రిసీవ్ అయినట్టు ఒక స్లిప్ ఇస్తారు మనకి. ఇదే మన కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న పార్సల్ ఆఫీసు. ఆ బ్లూ రేకులు ఉన్న చోట బండి పార్సల్ చేస్తారు. ఇక్కడ నా ముందర వేస్ట్ అంతా వేస్తున్నారు. ఇక్కడ వచ్చిన బండిని పార్సల్ తీసేసి ఇచ్చేస్తారు. నేను పార్సల్ ఆఫీస్ కి వచ్చి ఖాళీగా ఉండేది అందుకని తీసుకొచ్చిన స్లిప్ ని తీసుకున్నట్టు రిసీవ్ అయినట్టు ఇంకో స్లిప్ ఇస్తే దాన్ని తీసుకొని 1 గంట వరకు వెయిట్ చేశాను. అంతవరకు నా బండి తీసుకునే రాలేదు. ఇదే నా బండి. ఈ బ్యాగ్ చింపేసినారు పార్సల్ వాళ్ళు. పార్సల్ ఇప్పుతూ బండి ప్లాట్ఫామ్ నుంచి పార్సల్ ఆఫీస్ తెచ్చిన దానికి 100 రూపాయలు ఇచ్చాను అక్కడ కూలీలకి. బండి ట్రైన్ లో వేయాలంటే పెట్రోల్ మొత్తం తీయేస్తారు. మళ్ళీ పెట్రోల్ బంక్ దాకా నడుచుకొని వచ్చి 1/2 లీటర్ పెట్రోల్ పట్టుకొని పోతూ ఉన్నాను. ఈ వీడియో కింద నచ్చితే ఫాలో సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. ఇంక మీట హైదరాబాద్ వీడియోలు వస్తూ ఉంటాయి. ఈ జర్నీ మొత్తానికి నాకు 2000 దాకా ఖర్చు అయింది. ఉంటా మరి, బాయ్.